But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి భూపాల్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో టైటిల్ చెప్పినట్టు మేము కాలిఫోర్నియాకి ట్రిప్కి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ దగ్గరికి. సో ఇది ముందు డే, కానీ ముందు డేనే మా మమ్మీ తిరిగి ఇండియాకి వెళ్ళిందనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. సో నా మైండ్ అంతా కూడా మా మమ్మీని పంపించడం మీదనే ఉండే. అసలు నేను ట్రిప్ ఈ ప్లానింగ్లో దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు ఎన్ని డేస్ వెళ్తున్నాము, ఎంత లగేజ్ ఉంది, ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క రకంగా లగేజ్ ఇస్తారు కదా, ఎంత లగేజ్ ఉంది, ఎన్ని డేస్ ఉంటున్నాము, ఎలాంటి ఈవెంట్స్ ఎలాంటి థింగ్స్కి వెళ్తాము, సో ఏం ప్యాక్ చేయాలని మాట్లాడి ఇక్కడ జస్ట్ మాట్లాడి పెట్టుకున్న మేకప్ వర్క్ సర్దిన. మా మమ్మీని ఆ డే నైట్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత లేట్ నైట్ ప్యాక్ చేశాను రిమైనింగ్ థింగ్స్ అంతా. సో అంత లాస్ట్ మినిట్ అన్నట్టు ఈ ట్రిప్ గురించి పెద్దగా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఇది నెక్స్ట్ డే మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 4:30కి. అండ్ ఇది వీక్ డే అన్నట్టు. మేము థర్స్డే వెళ్తున్నాము, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ వస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ లైక్ 2-3 అయింది నైట్ అనుకోండిగా వచ్చేసరికి. సో 8 డేస్ ట్రిప్ అనమాట. ఇదొక వీక్ డే అండ్ ఆఫీస్ అవర్స్‌లో అయ్యేసరికి డ్రాప్ చేయడానికి ఫ్రెండ్స్‌కి కుదరలేదు. అందుకే క్యాబ్ తీసుకొని వెళ్ళినాం. అందుకే కశ్వమ్మ కార్ సీట్‌లో కాకుండా మా మీద కూర్చొని ప్రయాణం చేస్తుంది. అండ్ మేము వెళ్ళేది ఈడబ్ల్యూఆర్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో అన్నమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేదేమో శాన్ హోజే. కాలిఫోర్నియా అన్నట్టే కానీ చాలా పెద్ద ప్లేస్. ఒక్కొక్క ప్లేస్‌కి ఎంతెంత దూరం ఉంటదో ప్లేసెస్ మీకు రాను రాను అర్థమైతాయి. అండ్ శాన్ ఫ్రాన్సిస్కోకి కెనడా నుండి ఇంకొక ఫ్రెండ్స్ వస్తున్నారు. సో మేమందరం అక్కడ కలబోతున్నాం. సో శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చి మా ఫ్రెండ్ మమ్మల్ని పిక్ చేసుకుంటాడు. సో ఫార్ నేను ఈస్ట్ తప్ప యూఎస్ఏలో సెంట్రల్ గానీ, వెస్ట్ గానీ అసలు ఎక్కడికి వెళ్ళలేదనమాట. కపుల్ ఆఫ్ టైమ్స్ ట్రిప్స్ ప్లాన్ చేసినాము. లాస్ట్ మినిట్‌లో ఆగిపోయాను. లైక్ ఫ్లోరిడా ట్రిప్ వెళ్దాం అనుకున్నాము. అన్నీ ఐటినరీ మొత్తం ప్లాన్ చేసిన తర్వాత ఆగిపోయామన్నమాట. అలా 2-3 సార్ల డిఫరెంట్ ట్రిప్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇది ఫస్ట్ టైం నేను వితిన్ యూఎస్ ఒక డొమెస్టిక్ లాంగెస్ట్ ఫ్లైట్ అనమాట. ఇది అక్రాస్ కంట్రీ. అంటే లైక్ ఇండియాలోనైతే కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్‌కి వెళ్ళినంత అన్నట్టు. ఈస్ట్ నుండి వెస్ట్‌కి వెళ్తున్నాము. న్యూజెర్సీ ఈ కార్నర్‌లో ఉంటది. అదేమో కాలిఫోర్నియా ఆ కార్నర్‌లో ఉంటది. 2 కోస్టల్ ఏరియాసే. బట్ 2 చాలా డిఫరెంట్. యూఎస్ఏలో స్టేట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటది. జస్ట్ లైక్ ఇండియాలో ఎలానో చాలా రకాలుగా డిఫరెన్స్ ఉందనమాట. అదంతా కాలిఫోర్నియా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అన్నది నేను తర్వాత చెప్తాను. అట్లా కాలిఫోర్నియాకైతే మా ట్రిప్ స్టార్ట్ అయింది. ఏమైంది? 5 pounds is like 2.5 kg. అమ్మ ఓపెన్ అను ఓపెన్ దీనికి ఇది అనిపించింది. అది ఇస్తా అంతలో అది ఇస్తా ఈమెకి ఇది అనిపించడం ఏందో కానీ. మా ఫ్లైట్ టికెట్‌తో జస్ట్ మాకు 2 హ్యాండ్ బ్యాగులు మాత్రమే వెయిటాలో. సో ఎక్స్ట్రా 23 కేజీ మేమే కొనుక్కున్నాము. అవన్నీ మా స్టఫ్ తీసుకెళ్ళడానికి. 23 కిలోలలోనే ముగ్గురివి 8 రోజులకు డిఫరెంట్ ఒకేషన్స్‌కి ఏ వస్తువు ఎస్పెషల్‌గా కశ్వికి మర్చిపోకుండా అప్పటికే చాలా లైట్‌గానే ప్యాక్ చేసిన. ఇంట్లో చెక్ చేస్తే ఒకలా అనిపించింది. బయటకొచ్చి ఈడికొచ్చి చూసినాక 5 పౌండ్స్ 2.5 కేజీలు ఎక్కువ ఉందన్నారు. అలా నా స్టఫ్ అక్కడ పడేసి వెళ్ళలేము. అన్నీ అవసరమే, బట్టలు కానీ ఏవైనా అవసరమే. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్‌కి ఇచ్చేలాగానో, ఫ్రెండ్స్‌కి ఇచ్చేలాగానో కూడా లేదు తీసుకొని వెళ్ళనని. సో ఏం చేసినాము, ఆ స్టఫ్‌నంతా తీసి హ్యాండ్ బ్యాగ్‌లోను, బ్యాక్ ప్యాక్‌లోను పెట్టుకొని ఫైనల్‌గానైతే ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేసి వెయిట్ అయితే ఓకే అయింది. చెకిన్ బ్యాగ్ తీసుకున్నారు. చాలామందికి ఎయిర్‌పోర్ట్‌లో లోపల ప్రాసెస్ చాలామందికి కాదు, కొందరికి తెలవని వాళ్ళు కూడా ఉంటారు అని అనిపించింది. మొన్న ఒక వీడియోలో చూసానన్నమాట. ఓకే. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఈవెన్ నాకు కూడా ఫస్ట్ టైం డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ప్రాసెస్ ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎక్కడ లేదనిపించింది. మేబీ నెక్స్ట్ టైం ఏదైనా వీడియోలో ఆ ప్రాసెస్ అంతా వివరంగా తీసి షూట్ చేసి నేను చూపిస్తాను. సో అట్లా లగేజ్ చెక్-ఇన్ చేసిన తర్వాత సెక్యూరిటీ కూడా అయిపోయిన తర్వాత గేట్ దగ్గరికెళ్ళేటప్పుడు ఇక్కడ వేరే టెర్మినల్‌లో మాకు గేట్ ఇచ్చారన్నమాట. సో అక్కడికెళ్ళడానికి నడుచుకుంటూ లోపలనే ఎళ్ళలేము, అంత పెద్దది. సో ఇలా షటిల్స్‌లలో తీసుకెళ్తారు. ఈ షటిల్‌లో ఎక్కితే మేము బెంగుళూరుకెళ్ళినప్పుడు హెచ్‌కే పర్మనెంట్ ఓపెనింగ్ కోసమని బెంగుళూరుకెళ్ళినప్పుడు ఇలానే షటిల్‌లో ఎళ్ళినాము. మీకు గుర్తుందా ఎవరికన్నా ఆ క్లిప్? నాకైతే బాగా గుర్తుంది. కశ్వి అక్కడ నిల్చొనుంటే బస్‌లో మనకు హ్యాండిల్ పట్టుకున్నట్టు కార్తీక్ పట్టుకొని కశ్విని ఎత్తుకొనుంటే ఆమె కూడా అది పట్టుకొని ఉందన్నమాట. దట్స్ వన్ ఆఫ్
హర్ క్యూట్ వీడియోస్ నాకట్లా గుర్తుండిపోతాయి. సో, మళ్ళీ ఈ షటిల్‌లో ఎక్కినప్పుడు అది గుర్తొచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే కాలిఫోర్నియాకి న్యూ జెర్సీకి 3 గంటల టైమ్ జోన్ డిఫరెన్స్ ఉంటవి. ఇప్పుడు ఇండియా అనేది యూఎస్‌కి చాలా దూరం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 9:30 గంటల డిఫరెన్స్ ఉంటది. స్టిల్ వితిన్ సేమ్ కంట్రీ అయినా గూడా కాలిఫోర్నియా అంత దూరం ఉంటదన్నమాట. మా టైమ్ జోన్ డిఫరెన్స్ 3 గంటలుంటుంది. అంటే అది వెనకాలుంటుంది. ఇక్కడ రాత్రి 9 అయితే అక్కడ ఈవినింగ్ 6 అవుతది. నాకు ఈ సీట్ వచ్చింది. కార్తీక్ ఇది కాదు, అక్కడ వెనకాల వచ్చింది. సో ఈ సీటులో రిక్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ మా మమ్మీ ఇప్పుడే ఇండియాలో దిగింది, హైదరాబాద్ లో దిగింది ఇప్పుడే. మా దగ్గర నుండి ఇంకా సేపట్లో స్టార్ట్ అవుతుంది మా ఫ్లైట్ కూడా. సో మమ్మీ అక్కడ ఫ్లైట్ లో ఉండే వీడియో కాల్ చేస్తే నేను ఇక్కడ ఫ్లైట్ లోనే ఉన్నా అదే టైంకి. అక్రాస్ కంట్రీ. సో అట్లా అక్కడి నుండి ఇక్కడికి మొత్తం కంట్రీ మొత్తం దాటెళ్ళాలి. కానీ మాకేమైందంటే యాక్చువల్‌గా చాలా డిలే అయింది. 4:30కి ఉండాల్సిన ఫ్లైట్ మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళేసరికి అరగంట డిలే అయిందన్నారు. దట్స్ కామన్ 5 అనుకున్నాం. 5ది కాస్త మళ్ళీ హాఫ్ అన్ అవర్ అని 7:00కి బోర్డింగ్ చేపిచ్చిర్రు. 7కి బోర్డింగ్ చేసినా కూడా 8 దాకా ఫ్లైట్ మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. సో 4:30కి వెళ్ళాల్సిన ఫ్లైట్ 3:30 గంటలు ఇంకా అక్కడే ఉంది. దాంతో పాటు వెదర్ బాలేదని చెప్పేసి కెనడా నుండి తిప్పుకుంటూ వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మళ్ళీ పెరిగింది. సో ఆల్మోస్ట్ 4 గంటలు ఎక్స్ట్రా అయిందన్నమాట. మా జర్నీ 6 అవర్సే అయినా గూడా 4 గంటలు ఏమైపోయిందంటే అశ్విన్ అట్లా పట్టుకొని ఇంకా ఉండాల్సొచ్చింది. గేట్ కాడికి వెళ్ళిన తర్వాత దాన్ని పెద్దగా వదలలేకపోయినాము. ఫ్రీగా తిరగలేకపోయింది ఫ్లైట్‌లో. నాకు ఇండియా నుండి వచ్చేటప్పుడు గూడా తనని హ్యాండిల్ చేయడం అంత డిఫికల్ట్ అనిపించలేదు. అండ్ తను ఆల్మోస్ట్ న్యాప్ టైమ్ అదంతా గూడా కవర్ చేసి కూడా 2 గంటలు పంటది డే టైమ్‌లో. నైట్ అంటే ఎక్కువ స్ట్రెచ్ ఉంటది గానీ డే టైమ్‌లో 2.5 అవర్స్ మాక్సిమం పడుకుంటది. సో అట్లా అయ్యేసరికి తనని హ్యాండిల్ చేయడం కొద్దిగా కష్టమైందన్నమాట. అప్పటికి నేను బానే ప్యాక్ చేసిన టాయ్స్ అని, బుక్స్ అని, ఎస్పెషల్‌గా తను ఈ బుక్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఆ బుక్ అవన్నీ బానే ప్యాక్ చేసినా కానీ స్టిల్ షీ గాట్ బోర్డ్ అన్నట్టు. అండ్ మనము వన్స్ ఇన్ లాస్ట్ ట్రిప్‌లో గూడా ఇంటర్నేషనల్ ట్రిప్‌లో తనకు పాలు కావాలని చెప్పేసి ఎంతో జాగ్రత్త తీసుకొనొచ్చినా పాలు ఖరాబ్ అయినట్టు ఈసారి ఆమె జాకెట్ మర్చిపోయాను. సో ఏం చేసినా నేను ఆమె స్వాడల్‌నే జాకెట్ లాగా అట్లా చేసి ఓ ట్రిక్ వాడి ఆమెకేసినా అన్నమాట. సో అట్లా ఐ థింక్ ఎంత ప్యాక్ చేసినా లాస్ట్ మినిట్‌లో ఏదో ఒకటి మిస్ అయితాం అనుకుంటా. కానీ నాకైతే ఈసారి జర్నీ లైక్ ఫ్రస్ట్రేట్ అయిపోయినా నేను. లాస్ట్‌కి అయితే కాలిఫోర్నియాలో దిగాను. అండ్ కాలిఫోర్నియా నా ఫస్ట్ టైమ్. కార్తీక్ ఇంతకు ముందు వెళ్ళాడన్నమాట. ఇదైతే నా ఫస్ట్ టైమ్. అండ్ అక్కడ దిగేసరికి అక్కడ రాత్రి 12 అయితుంది. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఇక్కడ మా టైం ప్రకారం 3 అన్నమాట. సో ఆబ్వియస్‌లీ అశ్విన్ నిద్రపోయింది. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చిర్రు పిక్ చేసుకోవడానికి. కెనడా నుండి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసిర్రు. వాళ్ళు మార్నింగే దిగిర్రు. మేము వెళ్ళేసరికి లేట్ నైట్ అయింది. సో నైట్ కాసేపు మాట్లాడుకొని నెక్స్ట్ డే ఫ్రైడే రోజు అందరికీ అగైన్ ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ వరకు ఆగి ఈవినింగ్ అందరం బయటికెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది శాన్ హోజేలో. శాన్ క్రూజ్ ఒక 1 అవర్ 45 మినిట్స్ డిస్టెన్స్‌లో ఆ ప్లేస్‌కి బోర్డ్ వాక్, బీచ్, ఒక హ్యాపెనింగ్ ఏరియా ఉంటదని చెప్పేసి అక్కడికెళ్ళాము. కాలిఫోర్నియా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటంటే చూడగానే ఒకటి టైమ్ జోన్ డిఫరెన్స్ 3 గంటలు. చూడ్డానికి ఇల్లులు అండ్ ఫీల్ కూడా చాలా డిఫరెంట్ ఉందన్నమాట. అండ్ ఎక్కడ చూసినా పామ్ ట్రీస్ ఉన్నాయి. అండ్ కొద్దిగా చెట్లు చాలా తక్కువ అనిపించింది నాకు కంపేర్ టు న్యూ జెర్సీ. న్యూ జెర్సీ నాకు తక్కువ అనిపిస్తది. ఇంకా అంతకంటే తక్కువ ఉన్నాయి. కొద్దిగా డ్రై ఏరియా అండ్ వాటర్ కూడా కొద్దిగా ప్రాబ్లమ్ ఉంటదట. ఎక్కడ చూసినా ఈ పామ్ ట్రీస్ మాత్రం ఒక కంప్లీట్ మెక్సికన్ వైబ్ ఉంది. కంప్లీట్ డిఫరెంట్ వైబ్ ఉంది ప్లేస్‌కి. అసలు అంటే కాలిఫోర్నియా ఇట్లా మెక్సికో కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ద నేమ్స్ అండ్ ద ప్లేస్ డిఫరెంట్ దిస్ ప్లేస్ ఈస్ రైట్. అది నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాలిఫోర్నియా అంటే విన్నాం శాన్ హోజే, శాన్ డియాగో, లాస్ ఏంజెలస్, ఎల్ఏ, ఇంకా అలా చాలా ప్లేసెస్ గూడా. సియరా విస్టా కంప్లీట్‌లీ మెక్సికన్, స్పానిష్ నేమ్స్ అన్నమాట. యాక్చువల్‌గా ఇది పార్ట్ ఆఫ్ మెక్సికో. ఈ అమెరికాకి
మెక్సికోకి అయిన వార్‌లో అమెరికా గెలుచుకొని వాళ్ళకు మనీ ఇచ్చి తీసుకుందంట. అందుకనే నేటివ్ స్పానిష్ పీపుల్ అక్కడుంటారు కాబట్టి ఆ కల్చర్ అది అట్లే ఉంది. పేర్లు గూడా అలానే ఉంటాయి. సో, అది నేను కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ బ్లూ అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు అట్లుంటదని జెప్పేసి. పేర్లిన్నా అవన్నిన్నా గూడా ఎప్పుడు అట్లా అనిపించలేదు. చాలా వరకు అదే ఫీల్ ఉందనమాట. సో, ఖచ్చితంగా కొత్త ప్లేస్‌కెళ్ళాను అన్న డిఫరెన్స్ అయితే నాకు తెలిసింది. సో, నేనేం చేశాము, ఎంత తిరిగాము, ఏం కొత్త ప్లేసెస్ చూసాము కంటే గూడా ఏరియా ఓకే. ఈ న్యూజెర్సీకి, కాలిఫోర్నియాకి ఇంత డిఫరెంట్ ఉంటది. ఇక్కడ కల్చర్, వెదర్ ఎవ్రీథింగ్ అన్నది బాగా అర్థమైందనమాట. సో, ఆ పరంగా నాకు బా నచ్చింది. లైక్ ఓకే. కొత్త వైబ్ అన్నట్టు మంచిగా అనిపించింది. సో, ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి జస్ట్ మేమేం చేయకపోయినా ఇట్ ఆల్సో ద ప్లాన్ వాస్ నాట్ టు అన్నీ ఏదో చూసేద్దాం అన్నది గూడా కాదు గానీ, చేయకపోయినా గూడా ఎండ్ ఆఫ్ ద డే నాకైతే చాలా తృప్తిగా అనిపించిందనమాట. అండ్ ఇంకొకటి కాలిఫోర్నియా చాలా పెద్ద స్టేట్ అని తెలుసు. అండ్ వెరీ ఎక్స్‌పెన్సివ్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ గూడా చాలా ఎక్కువ. సాలరీస్ గూడా ఎక్కువనే ఉంటాయి. కానీ చాలా దూరం దూరం. మేము ఒక్కసారి కాలిఫోర్నియా ట్రిప్‌కొస్తే అన్నీ చూసేస్తామేమో అనుకున్నా గానీ నేను, కాదు ఎల్ఏ ఎక్కడో, ఇంకేవో ఎక్కడో ఇటెళ్దామంటే ఇది 5 గంటలంటారు, 6 గంటలంటారు, కార్‌లో 8 గంటలంటారనమాట. చాలా చాలా దూరం ఉన్నాయి. సో, మేము శాన్ హోజే చుట్టుపక్కలున్న ప్లేసెసే మోస్ట్‌లీ కవర్ చేసినాం. అవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో ఎట్లాగో తెలుస్తాయి. సో, ట్రాఫిక్ ఎక్కువ. చాలా పెద్ద ఏరియా. అండ్ ఇంకొకటి ఎటు చూసినా మౌంటైన్స్ ఉంటాయన్నమాట. సరౌండెడ్ బై మౌంటైన్స్. ఆ వెదర్ గూడా యాక్చువల్‌గా ఒకే స్టేట్ అయినా గూడా ఏరియా ప్రకారంగా చాలా డిఫరెంట్ ఉంది. ఎల్ఏలో వెదర్ ఎట్లుందో జూసి నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఎలా ఉందో చూసి ప్యాక్ జేసినా కానీ కంపారిటివ్‌లీ ఇంకా చల్లగుందన్నమాట. ఒక 1 వీక్ ముందే మా ఫ్రెండ్ వాళ్ళెళ్లి ఎండుందని జెప్పారు. బట్ వాళ్ళు ఏ పార్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అన్నారో, ఎందుకంటే ఒకటి అలా ఉంటది, ఒకటి ఇలా ఉంటదంట. కోస్టల్ చల్లగుంటాయి. కొద్దిగా లోపలికున్న ఏరియాలు కొద్దిగా వెచ్చగుంటాయి గదా! అట్లా అర్థమైంది. అంతేగాదు కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీ ఉంటది. టెక్నాలజీకి హబ్. టాప్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, ఫేస్‌బుక్, యాపిల్, యూట్యూబ్ అవన్నీ అక్కడే ఉంటాయి. మూవీస్ పరంగా హాలీవుడ్ అనేది కూడా లాస్ ఏంజలస్‌లోనే ఉంటది. సో, అట్లా గాని ఎకనామీ పరంగా గూడా వరల్డ్స్ ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లేస్ ఈవెన్ ఇండియా, యూకే కంటే గూడా ఆ రకంగా. సో, ఇట్లా లైక్ కాలిఫోర్నియా గురించి చాలా న్యూ థింగ్స్ నేను తెలుసుకున్నాను. విన్నాను చాలా సార్లు కాలిఫోర్నియా అని వింటా ఉంటాం గానీ ప్లేస్‌కెళ్ళేసరికి కొత్త కొత్త థింగ్స్ తెలుసుకున్నానన్నమాట. సో, ఆ రోజు సాయంత్రం అట్లా బోర్డ్ వాక్‌కెళ్ళి, అక్కడ చుట్టూ ప్లేసెస్ చూస్తూ, పక్కనే ఇక్కడ లైవ్ బ్యాండ్ జరుగుతుంటే అక్కడికెళ్ళినాము. దానికంటే ముందు ఆ స్వింగ్ ఏరియాకెళ్ళినాం. అక్కడే ఉందాం అనుకున్నా గానీ, ఏదో కిడ్ ఫ్రెండ్లీ లేకుండే. సరే అని ఇట్లా బయటకొచ్చేసరికి ఇక్కడ ఇది జరుగుతుంది. సో, ఇట్ వాస్ వెరీ హ్యాపెనింగ్. నాకు రైట్ బిఫోర్ దిస్ ట్రిప్ నేనేం చూసానంటే, ఒక రీల్ చూసా. వై వి డోంట్ ఒక ఆమె మాట్లాడుతుందనమాట. మన చిన్నతనం ఎంత బాగుండే గదా! అసలు అది ఇది అని జెప్పేసి. అసలు అప్పుడెందుకు అలా ఉంటుండే, ఇప్పుడు అలా ఎందుకు లేదు అనంటే, దాంట్లో ఆన్సర్ నాకు నిజం అనిపించింది. బికాజ్ అప్పుడు మనం ఆ కరెంట్ మూమెంట్‌లో ఉంటాం. అంటే ఇప్పుడేం జరుగుతుందో అదే ఇంపార్టెంట్. ఇప్పుడొకటి ఆడ పాటొస్తుంది డాన్స్ చేస్తాం. ఇక్కడ ఒకటి తింటున్నామా తిండి మీద ఉంటది అంతే. కానీ మనం పెద్దగైన కొద్దీ ఈ మినిట్‌లో ఉండేదానికంటే ట్రిప్‌కెళ్ళే ముందు వెళ్తున్నాం. ఎళ్ళిన తర్వాత ఈ ప్లేస్ చూసినాం, నెక్స్ట్ ప్లేస్, ఆ ప్లేస్ చేసినాం అది. అలా ఎప్పుడు ఐదర్ ఫ్యూచర్ ఆర్ పాస్ట్ గురించి ఆలోచిస్తాం తప్ప ఆ మూమెంట్‌లో మనం ఉండము. ఆ మూమెంట్‌లో జరిగేదాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. సో, అట్లా ఉండేసరికి నేనంటే ట్రిప్ గోల్ అదే పెట్టుకున్నాననమాట. జస్ట్ లీవ్ ద మూమెంట్ అనుకున్నట్టు అయినా కాకపోయినా ప్లాన్‌లో ఉన్నయన్నీ చూసినా చూడకపోయినా ఏవి చూసినామో దాన్ని ఎంజాయ్ చేద్దాం. అరే! ఇది చూడలేదు, ఇది చూద్దాం అనే హడావిడి కంటే ఏది జరిగితే అది. అండ్ ఎస్పెషల్‌గా ఫ్రెండ్స్ రీయూనియనే ఫోకస్ ఉండే అనమాట. సో, అది జరిగితే చాలు అన్నట్టే అనుకున్నాం. సో, ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఆ రోజు సాయంత్రం ఒక గంటన్నర అట్లున్నాం కావచ్చు. ఫుల్ డాన్స్ చేసినాం. కషి డాన్స్ చేసింది. ఫ్రెండ్స్ అందరం డాన్స్ చేసినాం. ఇట్ వాస్ ఫన్. సో, ఆ రోజైతే జస్ట్ అంతే. శాన్ క్రూజ్‌కెళ్ళినాం. నెక్స్ట్ డే శాన్ ఫ్రాన్సిస్కోకెళ్ళినాం. అది మేము మేజర్‌గా కవర్ చేసినయి. సో, నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో గురించి మేము వెళ్ళిన ప్లేసెస్ గురించి చెప్తాను. ఆ ప్లేస్‌కి మాకు కూడా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. అవేంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, మేక్ ష్యూర్ టు వాచ్ దట్ వీడియో. అండ్ హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియోని కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.